హాయ్ గైస్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు maheshtech-for-you అఫీషియల్స్. గైస్, మీ ఫోన్ హ్యాంగ్ అవుతున్నట్లయితే దాంట్లో మీరు చేసుకోవాల్సిన మీ ఫోన్లో మీరు చేసుకోవాల్సిన ఒక 4 సెట్టింగ్స్ గురించి చెప్తాను. అయితే తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. అప్పుడే అయితే మీకు ఈ వీడియో అయితే అర్థమవుతుంది. అండ్ అది ఏంటో సెట్టింగ్స్, అది ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకునే కంటే ముందు మీరు చూసిన ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెట్టింగ్స్లోకి వెళ్ళాను గైస్. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ సర్చ్ బార్లో అబౌట్ ఫోన్ అయితే టైప్ చేయండి గైస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెవలపర్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవాలి గైస్. షూర్గా గైస్ అబౌట్ టైప్ చేయగానే అబౌట్ ఫోన్ అయితే వచ్చేసింది. మీరు డైరెక్ట్గా అబౌట్ ఫోన్కి వెళ్ళినా పర్లేదు గైస్. అండ్ అబౌట్ ఫోన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు బిల్ నెంబర్ అయితే కనిపిస్తుంది గైస్. దీనిపై అయితే 7 టైప్స్ అయితే ట్యాప్ చేయండి. చూడండి, ఇక్కడ 7 టైప్స్ ట్యాప్ చేయగానే డెవలపర్ మోడ్ హ్యాస్ బిన్ ఎనేబుల్ అని ఉంది. అంటే ఇప్పుడు డెవలపర్ ఆప్షన్స్ అనేవి మనకి ఎనేబుల్ అయ్యాయి అనమాట. దీని బ్యాక్ అయితే వచ్చేసింది గైస్. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు డెవలపర్ అయితే టైప్ చేయండి గైస్. డెవలపర్ అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఒకవేళ రాకపోయినట్లయితే యాప్ని రీసెట్ నుంచి తీసేసి మళ్ళీ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి గైస్. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అయితే టైప్ చేయండి. కొంతమంది కొన్నిసార్లు రావట్లేదు గైస్. నేను ఆల్రెడీ చాలాసార్లు చెక్ చేశాను. సారీ గైస్, స్పెల్లింగ్ రాంగ్ ఒకట. చూసారు గైస్, ఇప్పుడైతే వచ్చింది. అండ్ డెవలపర్ ఆప్షన్స్ దీనిలోకి అయితే వెళ్ళండి గైస్. ఇప్పుడు ఆ 4 సెట్టింగ్స్ మనం ఇందులోనే చేసుకోవాలన్నమాట. సెట్టింగ్స్ ఏంటో చెప్తాను చూడండి గైస్. ఫస్ట్ వచ్చేసి ఆటో అప్డేట్ అనమాట. అవును గైస్, ఆటో అప్డేట్ సిస్టమ్ బై డిఫాల్ట్గా మీకు ఆన్లో అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ ఆఫ్ చేసుకున్నాను. ఇది అయితే ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే గైస్ మీకు మీ ఫోన్లో అప్డేట్స్ అయితే వస్తుంటాయి గైస్. అది ఫుల్లీ అప్డేటెడ్ సాఫ్ట్వేర్ అనుకోండి, పర్లేదు గైస్. అండ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్న సాఫ్ట్వేర్ అయితే దాంట్లో బగ్స్ అయితే ఉంటాయి. ఆ బగ్స్ వల్ల మీకు ఆటోమేటిక్ ఇది అప్డేట్ అవుతుంది కాబట్టి ఆ బగ్స్ కూడా మీ ఫోన్లోకి వచ్చేసాయి గైస్. దానివల్ల మీకు ఏదైనా ఫోన్ అయితే హ్యాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ బగ్స్ వల్ల ఫోన్ అయితే హ్యాంగ్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. వచ్చేసి మన ఫస్ట్ సెట్టింగ్ అనమాట. అండ్ సెకండ్ సెట్టింగ్ ఏంటంటే యానిమేషన్ స్కేల్ గైస్. మీరు కిందకైతే రండి గైస్. అవును, విధంగా మీరు కిందకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ చూసారు గైస్, ఇక్కడ విండో యానిమేషన్ స్కేల్, ట్రాన్స్మిషన్ యానిమేషన్ స్కేల్, యానిమేటర్ డిసెక్షన్ స్కేల్ అంటుంది. ఇది మీకైతే 1x అంతకంటే ఎక్కువ అయితే ఉండొచ్చు గైస్. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకొని పెట్టి గైస్. అంతేగాని ఆఫ్ అయితే చేయకండి, దానికి ఆఫ్ అయితే చేయకండి. దెన్ మీకు ఎక్కువ ఉన్నట్లయితే 1x సపోజ్ 2x ఉంది అనుకోండి, 1.5x ఉంటే 1xలో పెట్టుకోండి. సపోజ్ 2x ఉంటే 1.5xలో పెట్టుకోండి గైస్. ఈ విధంగా అయితే పెట్టుకోండి, బట్ ఆఫ్ అయితే చేయకండి గైస్. ఒకవేళ మీకు 1x ఉన్నట్లయితే 0.5xలో అయితే పెట్టుకోండి. 3 ఆ విధంగా సెట్ చేసుకోండి గైస్. 3 అయితే ఆ విధంగా అయితే సెట్ చేసుకోండి. అండ్ మీకు చాలా ఇంప్రూవ్ అయితే తెలుస్తుంది గైస్. అయితే 1xలో అయితే పెట్టుకుంటాను, 1xలో చాలు గైస్. అండ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ సెట్టింగ్ అనమాట. థర్డ్ సెట్టింగ్ ఎందుకోసం అయితే మీరు కిందికి విధంగా కిందికి అయితే రండి గైస్. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూస్తే ఫోర్స్ 4x MSEE అని అయితే కనిపిస్తుంది. అండ్ ఇది అయితే ఆన్ చేసుకోండి గైస్. ఇది ఆన్ చేసుకోగానే చాలా స్పీడ్గా అయితే డబుల్ అయితే అవుతుంది అనమాట. చాలా స్పీడ్గా అయితే మీ ఫోన్ అయితే రన్ అవుతుంది అన్నమాట గైస్. ఇది థర్డ్ సెట్టింగ్ అనమాట. అండ్ ఫోర్త్ సెట్టింగ్ ఏంటో మనం చూద్దాం గైస్. కిందికి అయితేనండి విధంగా కిందికి వస్తున్నప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అంటుంది. అంటే మీరు ఏదైనా యాప్ని కానీ రీసెంట్లో నుంచి తీసేసినా సరే యాప్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అవుతాయి గైస్. దానివల్ల కూడా మీ ఫోన్ హ్యాంగ్ అయితే ఛాన్స్ అవుతుంది. అండ్ ఆ విధంగా కాకుండా ఉండాలంటే మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్పై ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకు బై డిఫాల్ట్గా స్టాండర్డ్ లిమిట్ ఉంటుంది గైస్. అంటే మీకు ఎన్ని యాప్స్ అయినా బ్యాక్గ్రౌండ్లో రన్ కావచ్చు అని అయితే దాని అర్థం గైస్. లేదంటే ఇట్ మోస్ట్ 1 ప్రాసెస్ పెట్టుకున్నారనుకో మీ బ్యాక్గ్రౌండ్లో ఒకటే అయితే రన్ అవుతుంది గైస్. అండ్ లేదంటే నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని పెట్టుకున్నారనుకో మీరు ఇప్పుడు ఏ యాప్ని అయితే యూజ్ చేస్తున్నారు, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం సెట్టింగ్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి సెట్టింగ్ తప్ప మీకు ఇంకే సెట్టింగ్స్ యాప్ తప్ప ఇంకే బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అనేవి రన్ కాదు గైస్. అండ్ లేదనుకో 1 పెట్టుకున్నారు అనుకోండి ఒకటే అయితే అవుతుంది గైస్. లేదంటే 2 పెట్టుకున్నారనుకోండి 2 అయితే అవుతాయి గైస్. ఈ విధంగా అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ నేనైతే నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని పెట్టుకుంటాను గైస్. అండ్ ఈ విధంగా పెట్టుకోవడం ద్వారా నేను ఏ యాప్ని అయితే యూజ్ చేస్తున్నాను అది తప్ప ఇంకే యాప్ అయితే మనకైతే బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ కాదు గైస్. దీనివల్ల మీ ఫోన్ హ్యాంగ్ ప్రాబ్లమ్ అయితే తగ్గే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది గైస్. అండ్ ఇదే గైస్ ఈరోజుకి అయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.